50 నెంబర్ రోడ్లో ఏ విధంగా చెండుమల్లె పూలు కానీ రోడ్లు కానీ ఇక్కడ మన జరిగిన జీజీహెచ్ సదస్సు కార్యక్రమంలో తర్వాత వాళ్ళు కువైట్ రాజులు వాళ్ళందరూ సౌదీ రాజులు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రోడ్లన్నీ ఈ విధంగా డెకరేట్ చేశారు. తర్వాత ఈరోజు మన నరేంద్ర మోడీ గారు రేపు కువైట్కి వస్తున్న శుభ సందర్భంలో మన ఇండియా జెండాలు కూడా ఏ విధంగా రెపరెపలాడుతున్నాయో చూడండి. 41 సంవత్సరాలకు ఒకసారి అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆమె వచ్చినారు. తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మళ్ళీ కువైట్కి వస్తున్నారు. ఈ రోడ్లన్నీ ఎంత నీట్గా డెకరేట్ చేశారో చూడండి. ఎంత మామూలుగా ఎడారిలో దుమ్ము అంతా ఉండేది ఒకప్పుడు ఈ రోడ్ల మీద. ఇప్పుడు వీళ్ళ ఈ కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి ఈ రోడ్డు చాలా అందంగా డెకరేట్ చేశారు. చూడండి ఏ విధంగా ఉన్నాయి రోడ్లు. ఇలా చూడండి జెండాలు ఎక్కడ చూసినా మన ఇండియా జెండా రెపరెపలాడుతుంది. ఇలా చూడండి ఏ విధంగా పెట్టారో రోడ్లన్నీ. ఎంత డెకరేట్ చేశారంటే అంత బాగా డెకరేట్ చేశారు రోడ్లన్నీ. పూలు అంటావా చూడండి, పూలు కానీ ఏ విధంగా పెట్టారో. ఇంకా పైన చెండుమల్లె పూలు ఇవన్నీ ఎంత బీభత్సంగా రెడీ చేశారంటే ఆ విధంగా చూడండి. వాళ్ళ నేషనల్ జెండాలు ఏ విధంగా పెట్టారో అలాగే మన జెండాలు కూడా ఈ విధంగా ఇలా చూడండి ఎంత రెపరెపలాడుతుందో త్రివర్ణ పతాకం. ఇది ఒకప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే ఇప్పుడు భారతదేశం మొత్తం పేరు వచ్చింది. ఆయన వల్ల ఎన్నో దేశాలలో ఆయన పర్యటిస్తున్నారు. నేను ఇంతవరకు అసలు ఊహించుకోలేదు ఆయన ఇక్కడ కువైట్కి వస్తాడని. ఇది 41 సంవత్సరాల తర్వాత ఆయన నరేంద్ర మోడీ గారు కువైట్కి వస్తున్నారు. చూడండి రోడ్లు పైన చూడండి ఎక్కడ చూసినా మన జెండాలు ఈరోజు కువైట్లో రెపరెపలాడుతున్నాయి. 50 నెంబర్ మొత్తం రోడ్లు చూడండి ఏ విధంగా ఫ్లవర్స్తో డెకరేట్ అయి ఉన్నాయో. ఒకప్పుడు ఇదంతా దుమ్ము, మేము విధానం పోతా అంటే ఏంద్ర ఇవన్నీ ఇట్టున్నాయి అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ రోడ్లు చూడండి ఎంత బాగా తయారు చేశారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.